జాగ్రత్తగా మీరు వినాలా, అవలంబించాలా, నాటబడాలా, అవలంబించాలా, కోత కొయ్యాలా, విస్తరంగా పంచబడాలి. ఆమేన్, హల్లెలూయా. చదువుదాం. తీసారా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము 45వ వచనం. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో అల్పులైనటువంటి వీరిలో ఒకరికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. నాకు చేయలేదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. చాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు నీ లేఖనంలో ఉన్నటువంటి మాటలు, నువ్వు మాట్లాడినటువంటి మాటలు, ఈ మాటలను నేను బోధించుచుండగా నన్ను నీ సిలువ చాటును భద్రపరచుకో. అల్పుణ్ణి నన్ను సిలువ చాటును భద్రపరచుకొని నువ్వు ఎత్తుపట్టుకొని నీ మాటలు నీవే ఈ ప్రజలందరితో మాట్లాడమని యేసునామమున అడిగిపోయి ఉన్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ మాటలో మీకు తెలియపరుస్తున్నాను. ఓకే, చదువు మరొకసారి ఈ మాట. అందుకు ఆయన మిక్కిలి అల్పైనటువంటి వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. చూడు, అల్పులైనటువంటి వారిలో ఎంతమందికి అన్నాడు? ఒక్కరికి. గుర్తుపెట్టుకోండి, ఒక్కరికి. అల్పులైనటువంటి వారిలో మిక్కిలి ఒక్కరికి కూడా మీరు చేయలేదు. అందుకని నాకు కూడా చేయలేదు మీరు అని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాడు యేసు ప్రభు. ఎవరు మిక్కిలి? అసలు ఏంటి ఇది? ఈ చరిత్ర చూస్తే 41వ వచనంలో ఉంది. చదువమ్మా మాట, మైక్లో చదువు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరచిన నిత్య అగ్నిలోకి పోవుడి. వెళ్ళిపోండి. శపింపబడిన శపింపబడినటువంటి వారులారా, అపవాదికి వాడి దూతలకి చేసినటువంటి అగ్నిలోకి మీరు పోండి. అపవాదికి చేసినటువంటి
దూతలు, అపవాదితో ఉన్నటువంటి దూతల కంట అపవాది యొక్క అపవాది అనుచరులు, ఆ అనుచరులకి ఈ అగ్ని, అందుకు మీకు కూడా అదే గతి. కారణం ఏంటి? వీళ్ళు ఎవరు నన్ను మర్డర్ చేశారా, మానభంగాలు చేశారా, దోపిడీలు చేశారా, ఏం చేశారు వీళ్ళు? చూద్దాం, చదవమ్మా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. భోజనం పెట్టలేదు. పెట్టారా ఎప్పుడన్నా? పెట్టారా? చెప్పండి నోరుతో. పెట్టలేదో? పెద్దగా పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. ఇచ్చారా? ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకున్నారా? చేర్చుకోలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. నాకు వస్త్రాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పెను. అందుకు వాళ్ళు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటను, దప్పికొని ఉండుటను, పరదేశివై ఉండుటను, దిగంబరి అయి ఉండుటను, రోగి అయి ఉండుటను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి అని ఆయనను అడిగారు. ఏమని? అయ్యా, నువ్వెప్పుడు మమ్మల్ని ఎప్పుడు అడిగావు అన్నం పెట్టమని? నువ్వెప్పుడు రోగి అయి ఉండావు? నువ్వెప్పుడు వస్త్రహీనుడు అయి ఉండావు? నువ్వెప్పుడు చెరసాల్లో ఉండావు? నువ్వెప్పుడు తప్పికొని ఉన్నావు? నిన్ను చూడలేదు కదా మేమని ప్రశ్న వేశారు. అందుకు ఆయన ఏం చెప్పాడు? చదువు. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగు చేయలేదు. చాలమ్మా. మిక్కిలి అల్పులైనటువంటి వారు ఎవరు? వాళ్ళు మిక్కిలి అల్పులైనటువంటి వారు ఎవరు? ఎవరికి వాళ్ళు తీసుకోవాలా ఈ మాట? నాకంటే హీన స్థితి, నాకంటే లేనటువంటి వాడు, నాకంటే అందహీనుడు, నాకంటే బలహీనుడు, నాకంటే పేదవాడు, నాకంటే దరిద్రుడు, నాకంటే ఏమి లేనటువంటి వాడు. ఒక్కొక్కళ్ళని పోల్చుకోగలిగితే ఎంతోమంది మనకు కనపడుతూ ఉంటారు. వచ్చి అయ్యా ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? మనం లేదు పో. దాహమైంది, లేదు పో. ఎవరికి చెబుతాం మనం? సొంగ గార్చుకునే వాళ్ళు వచ్చి అడుగుతారు మనల్ని, చింపిరి జుట్టేసుకొని వచ్చి అడుగుతారు మనల్ని, చినిగిపోయిన గుడ్డలేసుకొని వచ్చి అడుగుతారు మనల్ని, మొహం మీద చెమటగారే సీముడు కారే వాళ్ళు వచ్చి అడుగుతారు మనం ఏదన్నా తినేటని. టిఫిన్ చేసేటప్పుడు ఏదన్నా తినేటప్పుడు వచ్చి అడుగుతారు. ఏమంటాం మనం? లేదు బా అంటాం కదా. నీలో మిక్కిలైనటువంటి అలుపులు, నువ్వు ఒక స్థితిలో ఉన్నావు, ఒకడు పెట్టగలిగిన స్థితిలో ఉన్నావు, ఒకడు పోషించే స్థితిలో ఉన్నావు, ఒకడు పేదవాడైనటువంటి వాడొచ్చి నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పే మాట, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉంటుందంటే ఈ రీతిలో ఉంటుంది. పా అని. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను.
పేదవాడైనటువంటి లాజరు